సుమా ప్లీజ్ వెళ్ళిపోవాలి. మీ వెహికల్స్ అన్ని ముందు అడ్వాన్స్ వెళ్ళి మీ వెహికల్స్ అన్ని ముందు అడ్వాన్స్ వెళ్ళిపోవాలండి. ప్లీజ్ ముందు ప్లీజ్ మధ్యలో ఉండదు. ఏదేమైనా కార్మికులకు అండగా ఉంటాం. అంతేకాదు ఈ స్పిన్నింగ్ మిల్స్ లో ఇండస్ట్రీలో 500% అంటే 5 రెట్లు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పెంచేశారు. ఇది ఒక అవినీతి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, అవగాహన లేని ప్రభుత్వం. ఈ పేదవాళ్ళ ఉద్యోగాలు తీయేస్తామని చూస్తూ ఆ ముఖ్యమంత్రి మాట్లాడతారు రాజీవ్ యువకరణాల పైన ఎక్కడో ఉద్యోగాలు ఇప్పిస్తానని. ఎక్కడ ఇప్పిస్తామని నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. సమాధానం చెప్పమని గట్టిగా చప్పట్లు కొట్టి ఈరోజు నేను పేదవాళ్ళ తరపున వచ్చాను, కార్మికుల తరపున వచ్చాను, మీ కష్టాలు తీర్చడానికి వచ్చాను, సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చాను. నిన్న అక్టోబర్ 2 గాంధీజీ పుట్టినరోజు, జనవరి 26 ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన రోజు. ఈ రాజ్యాంగంలో ఏం రాశారో మీరు చూస్తే ఈ పేదవాళ్ళకు న్యాయం జరగాలని రాశారు. కానీ ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేయడం లేదు. అన్ని విధాల అన్యాయం జరుగుతా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, అన్ని పెరిగిపోయినాయి. కానీ ఈ పేదవాళ్ళు పెరగలేదు. ఆ విధంగా మీరు ఇబ్బందుల్లో